అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందుకే మనం ఎన్డీఏ ప్రభుత్వంలోకి కూటమి కట్టాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని ముందుగా గుర్తెరిగి ఆయన ముందుగా కూటమి ఏర్పడడానికి ఎన్నెన్నో త్యాగాలు చేసి తనను తాను తగ్గించుకుని ఈ రోజు కూటమి ఏర్పడడానికి కారణమయ్యారు. ఈ కూటమి కూడా 93% స్ట్రైక్ రేట్తో కూటమి, అలాగే 58% ఓటు బ్యాంకుతో, ఓటు షేర్తో ఇవాళ కనీవి రీతిలో విజయదుందుకు ముగిస్తూ విజయం సాధించిందంటే దానికి కారణం ప్రజలు మనం నమ్మడం, ఈ కూటమిని నమ్మడం. అందుకే ఇవాళ జనసేన పార్టీ అలాగే బీజేపీ కూడా పూర్తిగా అండదండలుగా నిలబడుతున్నాయి తెలుగుదేశం పార్టీకి కానీ ఈ ప్రభుత్వానికి. అందుకే మా నాయకుడు చెప్పినట్టుగా జనసేన పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రిత్వంలో పనిచేయడానికి, ఆయన అడుగుజాడులు నడవడానికి, ఆయన అనుభవం నుంచి నేర్చుకోవడానికి కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారితో పాటుగా మొత్తం మా క్యాడర్ అంతా కూడా సిద్ధంగా ఉంది. ఒక పవిత్రమైన ప్రజాస్వామిక ఒక అనుభవం ఉన్న నాయకుడి పరిపాలన ప్రజలు చూశారు. ఎన్డీఏ కూటమి ఈరోజు 100 రోజులు పరిపాలన పూర్తి చేసింది. ఈ 5 సంవత్సరాల పరిపాలన, 100 రోజుల పరిపాలన ప్రజలు రాష్ట్రంలో కూడా బేరేజ్ వేసుకుంటూ ఉన్నారు. చాలా ప్రశాంతంగా, ఆనందంగా మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. రోడ్లలో ప్రశాంతంగా తిరుగుతూ ఉంటారు ఈ 100 రోజుల్లో. అంటే గత 5 సంవత్సరాలు ప్రజలందరికీ ఒక భయ ప్రాంతంలో ఏం మాట్లాడితే ఏమవుతుందో, ఏ అరాచకం చేస్తారో అని ఒక భయంతో బతికినారు. మన ఆస్తులు ఉంటాయా, పోతాయా, దోచుకుంటారా, ఎవరితో తిరిగితే ఏమవుతుందో అనే భయంలో నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక విముక్తి కలిగించిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసే ప్రజలు సంతృప్తి, సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఒక మంచి ప్రభుత్వం, మంచి నాయకత్వం, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం, రాష్ట్రంలో జనసేన పార్టీ భాగస్వామ్యం, ఒక నీతివంతమైన పరిపాలన. కష్టాల్లో ఉన్నప్పుడు, వరదలు వచ్చి కష్టాల్లో ఉంటే అత్యంత వేగంగా సాధారణ పరిస్థితి తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా, అసౌకర్యానికి గురైన ప్రజలందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వాళ్ళ నష్టపరిహారం అత్యంత వేగంగా చేసిన పనితీరు 75 సంవత్సరాల్లో వయసులో చంద్రబాబు నాయుడు గారు. కానీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.